కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు యేసు, బలవంతుడు బలమిచ్చును ప్రభువుల ప్రభువు క్రీస్తు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు యేసు, బలవంతుడు బలమిచ్చును ప్రభువుల ప్రభువు క్రీస్తు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, అగాధ జల ప్రవాహములో నేను సాగవలసినను. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, అగాధ జల ప్రవాహములో నేను సాగవలసినను. ఎన్నటికీ భయపడను నీవు తోడుండగా, ఎన్నటికీ వెనుదిరుగను నా యందు నీవుండగా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు యేసు, బలవంతుడు బలమిచ్చును ప్రభువుల ప్రభువు క్రీస్తు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు యేసు. నశించు ఆత్మల రక్షణకై నే ప్రయాస పడుదును, కష్టములెన్నొచ్చినా కృంగిపోకుందును. నశించు ఆత్మల రక్షణకై నే ప్రయాస పడుదును, కష్టములెన్నొచ్చినా కృంగిపోకుందును. ఎన్నటికీ వెనుదిరుగను అండని ఉండగా, ఎన్నటికీ ఓడిపోను జయశాలిని ఉండగా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు యేసు, బలవంతుడు బలమిచ్చును ప్రభువుల ప్రభువు క్రీస్తు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు యేసు. ఆ రోజట ఒక గుడ్డివాడట, దిక్కులేనివాడట, పొట్ట కూటి కోసం రోడ్డు పక్కన అడుక్కునేవాడట. అతనికి ఒక సమస్య ఉందట. ఇప్పుడు నా ప్రశ్న, ఆ సమస్య అతడు తీర్చుకోగలిగిందా, అతడు తీర్చుకోలేందా? చెప్పండి. ఆ రోజు అతడు కలిగి ఉన్న సమస్య అతని చేతుల్లో లేదండి. గుడ్డివాడండి పాపం. ఏం చేస్తే కళ్ళు వస్తాయి? ఆ సమస్యకు అతనికి జవాబు
లేదో. ఈరోజు ఏ సమస్య కలిగి ఉన్నావో నాకు తెలియదు, కానీ ప్రియ తల్లి, తండ్రి, నీ సమస్యకు జవాబు నీ చేతిలో ఉన్నట్లయితే వర్రీ కామాకు. నీ సమస్యకు జవాబు దేవుని చేతిలో ఉన్నట్లయితే వర్రీ కామాకు. ఎందుకని? నీ సమస్య నీ చేతిలో ఉన్నప్పుడు నువ్వు ఎంత కాన్ఫిడెంట్గా ఉంటావో అంతకంటే ఎక్కువ కాన్ఫిడెంట్గా ఉండాలి దేవుని చేతిలో జవాబు ఉన్నట్లయితే. కారణం ఏమిటి? ఆయన జవాబు ఇస్తే పర్ఫెక్ట్గా ఇస్తాడు. ఆయన జవాబు ఇస్తే కరెక్ట్గా ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. నువ్వు తప్పులు చేస్తావేమో కానీ ఆయన తప్పులు చేయడానికి నరుడు కాదు. కాబట్టి ఎందుకు వరి అవుతున్నావు? ఎందుకు అనవసరంగా చింతిస్తున్నావు? ఆ గుడ్డివాడు కలిగి ఉన్న సమస్య తాను తీర్చుకోలేంది. అతడు దాన్ని గ్రహించాడు. నా సమస్య నేను తీర్చుకోలేను, నా సమస్యకు నా దగ్గర జవాబు లేదు, నా సమస్యకు జవాబు లేదు అనే నిస్సహాయ స్థితిలో అతడు అడుక్కుంటున్న సమయంలో నజరేయుడైన యేసట ఆ మార్గంలో వెళ్తూ ఉన్నాడట. ఎప్పుడైతే ఆ యేసు ఆ మార్గంలో వెళ్తున్నాడు అని అతడు విన్నాడో సడన్గా అతనికి తెలిసింది ఏమిటయ్యా అంటే, నేను కలిగి ఉన్న సమస్యకు జవాబు నా చేతిలో లేదు, కానీ నా కళ్ళ ముందు నుంచి వెళ్తున్న ఆ యేసు చేతిలో నాకున్న సమస్యకు జవాబు ఉంది. కాబట్టి ఆయనకు చెప్పుకుంటా నా సమస్య అని చెప్పి ఏం చేశాడు? నజరేయుడైన యేసు, దావీదు కుమారుడా, నన్ను దాటి పోవద్దయ్యా. నేను కలిగి ఉన్న సమస్యకు జవాబు నా దగ్గర లేదు, కానీ నీ దగ్గర ఉంది. కాబట్టి నాకు ఆ జవాబు ఇవ్వయ్యా, జవాబు ఇవ్వయ్యా అని కేకలు వేయడం మొదలుపెట్టాడు. యేసును పిలవడం మొదలుపెట్టాడు. తల్లి, తండ్రి, ఫోనుల్లో వాళ్ళని వీళ్ళని పిలవమాకు. నీకున్న కష్టాన్ని వాళ్ళకి వీళ్ళకి చెప్పే ప్రయత్నం చేయమాకు. చెల్లి, తమ్ముడో, ఈ లోకంలో ఉన్న మనుషులు మనకి మాట సహాయం చేస్తారేమో కానీ నిజంగా కష్టం వచ్చినప్పుడు నీ ముఖం వైపు కన్నెత్తి కూడా చూడరయ్యా. కానీ ఏ టైంలో నువ్వు ఫోన్ చేసినా, నాకు తెలుసు కొంతమంది సహాయం చేస్తామంటారు, సహాయం చేస్తామని మనకు భరోసా ఇస్తారు. ఆ తర్వాత నువ్వు ఫోన్ చేస్తే ఒక వాయిస్ వినిపిస్తుంది. ఏమని? చెప్పండి. మీరు ఫోన్ చేస్తున్న ఆ వ్యక్తి స్విచ్ ఆఫ్ చేస్తున్నారు. ఇంకంతే. నువ్వు ఫోన్ చేస్తావు స్విచ్ ఆఫ్, ఫోన్ చేస్తావు స్విచ్ ఆఫ్. లేదా కవరేజ్ ఏరియాలో లేరు, ఇంకెందుకుంటారు? ఇంక కవరేజ్ ఏరియాలో ఉండరు పాపం. ఒక విషయం తెలుసా? నువ్వు ప్రభువుకు ఫోన్ చేస్తే ప్రపంచం మొత్తానికి ఉన్న సమస్యలన్నీ తీర్చే ఆ దేవుని యొక్క ఫోన్ కనెక్షన్ ఏ రోజు కూడా స్విచ్ ఆఫ్ ఉండదండి. ఆ దేవుని యొక్క ఫోన్ ఎప్పుడూ కూడా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉండదండి. అంతేకాదండి, మీరు ప్రయత్నిస్తున్న వ్యక్తి బిజీగా ఉన్నారు అనే టోన్ ఎప్పుడూ రాదండి. ఆయన ఎంత బిజీగా ఉన్నా నువ్వు మోకాల మీద పడి యేసయ్యా అని అంటే ప్రపంచం మొత్తాన్ని పక్కన పెట్టి ఏంటి నాయనా అని జవాబిచ్చే శ్రేష్టమైన గొప్ప తండ్రి అండి మనం సేవించేవాడు. అందుకే ఆయన అన్నాడండి, మీకు తెలుసా, బైబిల్లో ఉన్న మచ్చ అధ్యాయం తెలుసా ఏమిటో? ఈ బైబిల్ మొత్తంలో ఉన్న 1189 అధ్యాయాలలో మచ్చ ఉన్న అధ్యాయం 118వ కీర్తన. ఈ బైబిల్ మొత్తంలో ఉన్న మధ్య వచనము 118వ అధ్యాయము 8వ వచనము. ఈ బైబిల్లో ఉన్న సారాంశం అంతటికి కేంద్ర వచనము 118:8. ఏంటో తెలుసా మాట? రాజులను ఆశ్రయించుట కన్నా, మనుషులను ఆశ్రయించుట కన్నా యెహోవాను ఆశ్రయించుట మేలు. బైబిల్ యొక్క సారాంశము అదే. మనుషులు నమ్ముకోమాకండయ్యా, మనుషుల మీద ఆధారపడమాకండయ్యా. యెహోవా మీద ఆధారపడితే ఆయన తప్పక కనికరిస్తాడు, తప్పక జవాబిస్తాడు. ఆ రోజు ఆ గుడ్డివాడు యేసు 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 దాటిపోవద్దయ్యా అని అంటూ ఉంటేనంట చుట్టూ ఉన్నవాళ్ళంట నోరుమే అరమ్మా కేకలేమకు ఆగో అని నోరు మూసే ప్రయత్నం చేశారట. ఆ వ్యక్తి అట యేసు 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 దాటిపోవద్దు యేసు, నాకున్న సమస్యకు నీ ఒక్కడి దగ్గరే జవాబు ఉంది యేసు, వెళ్ళిపోవద్దు యేసు అని అరుస్తూ ఉంటే యేసు అతని విశ్వాసాన్ని పరీక్షించాడు. ముందుకు వెళ్ళి ఆగాడు. ఆగి అతను తీసుకురండి. బిజీగా ఉన్న యేసు, మందితో కలిసి వెళ్తున్న యేసు. ఒక మాట ఉంది చూసారా? ఏముంది?
ఏముంది? 46వ వచనము. ఆయన తన శిష్యులతోనూ, అంటే 12 మంది, అవునండి, బహు జన సమూహముతోనూ, బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వెళ్తూ ఉన్నాడు, లేక వస్తూ ఉన్నాడు. యేసు వెళ్తున్నాడు, చుట్టూ జనమేనండి. మనుషులు ఉండిరి అంటే వేరు, జన సమూహము ఉండెను అంటే వేరు. బహు జన సమూహము అంటే లెక్కించలేనంత మంది అండి. యేసయ్య వెళ్తూ ఉంటే ఆయనతో పాటు బహుశా కొన్ని వేల మంది ఒకవేళ వెళ్తూ ఉన్నారేమో. ఆయన వెళ్తూ ఉన్నాడు, వేల మంది ఆయన వెంబడిస్తూ ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య, ఒక్కొక్కరు ఒక్కొక్క మాట తీరు, ఒక్కొక్క విషయం డిస్కస్ చేస్తూ మాట్లాడుతూ ఉండుంటారు. యేసు ముందుగా వెళ్తున్నాడు. ఆ రోడ్డు పక్కన ఉన్న ఒక వ్యక్తి ఈ జనసమూహంతో యేసయ్య వెళ్తున్నప్పుడు అతడు, ఏంటి శబ్దం, ఏంటి మహాసంద్రం, ఏంటి జనసమూహం అంటే నజరేయుడైన యేసుక్రీస్తు ఈ బాటలో వెళ్తున్నాడు అని అన్నప్పుడు, ఆ మనుషులు వెళ్తున్న సమయంలో, యేసు దాటిపోయిన సమయంలో అరుస్తున్నాడండి, యేసు యేసు దావీదు కుమారుడా, యేసు నన్ను దాటిపోవద్దయ్యా, ఈ అవకాశం నాకు పోయినట్టయితే మరి ఇంకా నాకు రాదయ్యా, ప్లీజ్ అయ్యా నన్ను కరుణించయ్యా, నేను కలిగి ఉన్న ఈ సమస్య నేను పుట్టినప్పటి నుంచి ఉందయ్యా, ఇప్పటి వరకు నన్ను విడిచిపెట్టలేదయ్యా, ఈరోజు నువ్వు నన్ను దాటిపోయినట్లయితే జీవితాంతం ఈ సమస్య నన్ను విడిచిపెట్టదయ్యా, ప్లీజ్ యేసు. వేల మంది యేసయ్యను వెంబడిస్తున్నప్పటికీ ఆ రోజు ఆ యేసు యొక్క చెవుల్లోంచి వచ్చిన ఒకే ఒక కేక స్పష్టంగా యేసయ్యకు వినిపించిందండి. ఇన్ని వేల మంది మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు అనుకో, మాకు ఇన్ని వేల మంది ఇన్ని కష్టాలు యేసయ్య తీసుకొచ్చి చెప్తే పాపం ఆయన మాత్రం ఎంతమందికి జవాబు ఇస్తాడు? పాపం ఆయన మాత్రం ఎంతమందికి జవాబు ఇస్తాడు చెప్పండి? పాపం అందులో కలవటింపులకి అస్సలు కూడదు. ఎందుకని ఇంచుమించు 20-30 వేల మంది వస్తారు అక్కడికి, అంతమంది ప్రార్థన చేస్తే పాపం ఆయన మాత్రం ఎంతమంది ప్రార్థన ఉంటాడు పాపం? అవునా? అందరం కలిసి ప్రార్థన చేసిన యేసయ్య చెవుకు మాత్రం అదేమిటో, మనం అందరం కలిసి ప్రార్థన చేసిన యేసయ్య చెవుకు వినిపించే ప్రార్థన మాత్రం అదేమిటో, నీ ఒక్కడి ప్రార్థన యేసయ్యకు వినిపిస్తుంది, నీ ఒక్కదాని ప్రార్థన యేసయ్యకు వినిపిస్తుంది. మీరందరూ కలిసి ప్రార్థన చేస్తే నాకు అందరి ప్రార్థన వినిపిస్తుంది, కానీ ఒక్కరి ప్రార్థన నాకు వినిపించదు. కానీ యేసయ్య సిస్టమే వేరు, ఆయన సిస్టమే వేరు. ప్రపంచం అంతా కలిసి ఒక్కసారిగా గట్టిగా యేసయ్యను పిలిస్తే ఏమిటో, యేసయ్యకి మాత్రం నీ ఒక్కడి పిలిపే వినిపిస్తుంది. నీ ఒక్కడికే జవాబు ఇవ్వడానికి ఆయన పరలోకం నుంచి కిందకు తొంగి చూస్తాడండి. జనసమూహం వెళ్తున్నప్పుడు యేసయ్యకు ఒకే ఒక్క కేక వినిపించింది. ఆ ఒక్క కేక వినిపించిన యేసు నిర్లక్ష్యం చేశాడా? అన్నాడా? ఏంటయ్యా ఏమనుకుంటున్నావు నువ్వు? నీ ఒక్కడి కోసం నేను ఆగి వెనక్కి రావాలా? నీ ఒక్కడి కోసం నా పరిచయం ఆపేసేయాలా? కనిపించట్లేదా నేను ఎంత బిజీగా ఉన్నానో? తెలియదా నేను ఎంత పాపులర్ పర్సన్నో, ఎంత ఫేమస్ వ్యక్తినో? చూడు నా చుట్టూ ఎంతమంది, ఎన్ని వేల మంది మూగిపోయి ఉన్నారో. ఇంతమంది మూగి నా కోసం వచ్చి ఉంటే నీ ఒక్కడి కోసం నేను టైం వేస్ట్ చేసుకోవాలా? ఏమనుకుంటున్నావు నువ్వు? యూజ్లెస్ ఫెలో, కమ్గా ఉండు అన్నాడా యేసయ్య? అన్నాడా? అబ్బో కొంచెం బిజీ అయితే మనం అబ్బా ఎన్ని వేషాలు వేస్తామో కదా. అంత జనసమూహం ఆయన వెంబడిస్తూ ఉన్నప్పుడు అందరూ నోరు మూసుకో, నువ్వు నీ బతుకు నీ సమస్య నోరు మూసుకో అని అంటూ ఉంటే, వెళ్తూ ఉన్న యేసయ్యకు మాత్రం ఆ కేక తన చెవుల్లో మారు మ్రోగుతూ ఉందండి. యేసు దావీదు కుమారుడా, నన్ను విడిచిపెట్టి వెళ్ళొద్దు. యేసు ముందుకు వెళ్ళినవాడు వెళ్ళి ఆగాడు. ఆగి వెనక్కి తిరిగి అతన్ని పిలుచుకురండి, బ్రింగ్ హిమ్ హియర్, పిలుచుకురండి. ఈరోజు యేసు నీతో అదే అంటున్నాడు, కమ్ టు మీ, కమ్ టు మీ, ఐ విల్ సెటిల్ యువర్ ఇష్యూ. నువ్వు కలిగి ఉన్న సమస్య ఏమిటో నేను సెటిల్ చేస్తాను. లోకం వైపు తిరగమాకు, మనుషుల వైపు తిరగమాకు, వారి మధ్యకి వీరి మధ్యకి, వారి దగ్గరికి వీరి దగ్గరికి వెళ్ళి చేతులు చాచి తల దించుకొని దిక్కుమాలిన వాడిగా కనిపించమాకు. నిన్ను ప్రేమిస్తున్న నేను సజీవుణ్ణి, ఈ ప్రపంచం మొత్తాన్ని పరిపాలిస్తున్న వాడిని, ప్రపంచం మొత్తానికి కావలసిన పోషణను ఏ రోజుకి ఆ రోజు పంపిస్తున్న వాడిని. నీ ఇంటిలో ఉన్న అవసరం నాకు తెలుసు, నీ కుటుంబంలో ఉన్న అవసరం నాకు తెలుసు, నీ బిడ్డల భవిష్యత్తు విషయం నాకు తెలుసు, వారి చదువు గురించి, వారి యొక్క వివాహం గురించి అయ్యే ఖర్చు ఏమిటో నాకు తెలుసు. కమ్ టు మీ,
నా దగ్గరికి రా, జవాబు ఇస్తాను. నీవు కలిగి ఉన్న సమస్య నువ్వు తీర్చుకోలేవు, కానీ నేను తీర్చగలను. చేయాల్సిందేంటి? కమ్ టు మీ, నా దగ్గరికి రా. ఆ రోజు ఆ గుడ్డివాడు కాబట్టి నా దగ్గర రా అనలా, అతను నా దగ్గరికి తీసుకురండి. బ్రింగ్ హిమ్ టు మీ, అతను నా దగ్గర తీసుకురండి. అతను యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత అద్భుతంగా యేసయ్య పుట్టినప్పటి నుంచి తాను కలిగి ఉన్న సమస్యను క్షణాల్లో తీసి పడేశాడండి. ఫర్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. నేను ప్రకటించే దేవుడికి సమస్తము సాధ్యము. ప్రియ తండ్రి, 20 yearsగా సమస్య కలిగి ఉన్నావా? ప్రియ తల్లి, 30 yearsగా నువ్వు సమస్య కలిగి ఉన్నావా? నేను ప్రకటించే దేవుడట ఆ సమస్యను క్షణాల్లో తీసేయగలడు, క్షణాల్లో బాగు చేయగలడు. ఎలా చెప్పగలరు బ్రదర్ మీరు? 38 సంవత్సరాలుగా ఒక వ్యక్తి బెతెస్దా కోనేరు దగ్గర పడి ఉన్నాడండి, దిక్కుమాలిన వాడిగా. అక్కడికి వెళ్ళి యేసయ్య అడిగాడు, బాగుపడాలనుకుంటున్నావా? అతను అన్నాడు, బాగుపడాలని ఆశ అయితే నాకు ఉంది, కానీ నేను ఆ బెతెస్దా కోనేరులో దిగే ముందే మరొకరు దిగుతున్నాడు, కాబట్టి 38 సంవత్సరాలుగా బాగుపడలేకపోయాను. యేసయ్య అన్నాడు, లే. ఏమిటండి ఆ మాటలంత శక్తి? 38 సంవత్సరాలు కాళ్ళు చచ్చుబడిపోయి ముడుచుకుపోయి పక్షవాతంతో పడిపోయిన వ్యక్తిని యేసు అంటున్నాడు, లే. అంతే, ఆ మాటలో ఉన్న శక్తి వెళ్ళి అతని శరీరంలో జ్వరబడి శరీరంలో ఉన్న ప్రతి బలహీనత అతను విడిచిపెట్టిపోయిందండి. లేచి నిలబడిపోయాడండి. 38 years ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్ ఇన్ జస్ట్ 30 seconds అండి. 38 సంవత్సరాలుగా ఉన్న సమస్య అతని దగ్గరే అతను పెట్టుకున్నాడండి. కానీ దాన్ని ఎప్పుడైతే యేసయ్యకి ఇచ్చాడో 30 secondsలో సెటిల్ అయిపోయిందండి. పాపం, అది 30 secondsలో సెటిల్ అయిపోయిందండి ఆ సమస్య. మరొక సమస్య మీకు తెలుసా? 18 సంవత్సరాలుగా అట ఒక సహోదరి అట ఎంత మాత్రం నిలబడలేక వంగిపోయి ఉండేదన్నాడు. ఎంతకాలం? 18 years. అంతే, ఎంత మాత్రం నిలబడలేదు పాపం. 18 years. యేసు ఆ సమాజ మందిరంలోకి వెళ్ళి బోధించినప్పుడు ఆ వ్యక్తి, వంగిపోయిన వ్యక్తి పాపం ఆ సమాజ మందిరంలో ఉందట. అమ్మా ఇట్రా ఒకసారి ఇట్రా అన్నాడు. వంగిపోయిన ఆ స్త్రీ వంగుకుంటూ యేసయ్య దగ్గరికి వచ్చి యేసు ఆమె తల మీద చేయి వేసి, అమ్మా నిలబడు అంటే 18 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా నిలబడలేకపోయిన ఆ వ్యక్తి యేసు టచ్ చేశాడు, లేచి నిలబడిందండి. 18 years. The problem is settled in just 18 seconds. The moment when Jesus laid his hand, యేసు తన ఆ మీద చేయి వేశాడు, లేదో నిలబడిపోయింది. 12 సంవత్సరాలుగా రక్తస్రావము కలిగిన స్త్రీ అట తనకున్న ఆస్తి అంతటిని కూడా డబ్బంతటినీ కూడా డాక్టర్స్కే ఇచ్చేసిందంట. చేతిలో చిల్లి గవ్వ లేని స్థితికి చేరిందంట. జీవితం మీద విరక్తి చెందిందంట. ఇక నేను కలిగి ఉన్న సమస్య ఇది నన్ను విడిచిపెట్టదు అనే విరక్తి చెందిన స్టేజ్కి వచ్చేసిందంట. ఈ లోపల ఎవరో చెప్పారట, అమ్మా 12 సంవత్సరాలుగా నీ సమస్య నువ్వే మోసుకుంటూ దాన్ని నువ్వే తీర్చుకునే ప్రయత్నం చేశావు కదా, నీ సమస్యను తీర్చగలిగిన రక్షకుడు దేవుడు మన గ్రామంలోకి వచ్చాడు, వెళ్ళి ఆయనకి నీ సమస్యను చెప్పుకోపో అని అంటేనట ఆ సహోదరి అట యేసయ్య ఉన్న చోటికి వచ్చిందట. యేసయ్య మాట్లాడుతూ ఉన్నప్పుడు చూసిందంట. ఆ యేసులో దేవుణ్ణి కనుగొందట. ఈ యేసు ఎంత ప్రభావం గలవాడా అని చెప్పి రహస్యముగా అందరిలో నుంచి నెమ్మదిగా వెనకాలే వచ్చి యేసయ్య వస్త్రపు చెంగు ముట్టిందంట అండి. ఏం చేసింది? ముట్టిందంట. ఆ వస్త్రపు చెంగు ముట్టిందట అండి. 12 సంవత్సరాల్లో తీరని సమస్య 2 సెకండ్లలో తీరిపోయిందండి. తీర్చగలడండి నేను ప్రకటించే దేవుడు. నెంబర్ 1, 38 సంవత్సరాలు పడి ఉన్నవాడు తాను కలిగి ఉన్న సమస్యను తనతోనే అట్టి పెట్టుకున్నాడు, విడుదల చూడలేకపోయాడు. కానీ ఎప్పుడైతే ఆ సమస్య తను తీర్చుకోలేడు అని గ్రహించి యేసయ్యకు ఆ సమస్యను అప్పగించాడో 38 సంవత్సరాలుగా ఉన్న సమస్య 38 సెకండ్స్లో తనను విడిచిపెట్టి పోయినాయి. 18 సంవత్సరాలుగా వంగిపోయిన ఆ స్త్రీ ఆ సమస్యను తానే భరిస్తూ మోస్తూ వచ్చింది.
ఎప్పుడైతే యేసు పిలిచాడో వెళ్ళి తన సమస్యను ఉన్నట్టుగా యేసు ముందు కనపరుచుకుంది. 10 సెకండ్స్లో ఆమె నిలబడిపోయిందండి. 12 సంవత్సరాలుగా బలహీనత కలిగిన స్త్రీ యేసు ఎవరో తెలుసుకున్నప్పుడు, తన సమస్యకు జవాబు ఇవ్వగలిగిన దేవుడు ఈయనే అని గ్రహించినప్పుడు ఆమె వచ్చి యేసు వస్త్రపు చెంగును ముట్టింది. అంతే, స్వస్థ వచ్చేసిందండి. తాను కలిగి ఉన్న సమస్య తాను అట్టి పెట్టుకున్నంత కాలం తాను ఖాళీ అయిపోయిందండి. డబ్బంతా ఖాళీ అయిపోయిందండి. ఎందుకని? సమస్య తినివేసింది తనకున్న ఆస్తి అంతటినీ కూడా. సహోదరుడా, సహోదరి, ఈరోజు నువ్వు కలిగి ఉన్న సమస్య నీతో దాచిపెట్టుకోమాకు, అది నిన్ను తినేస్తుంది. ఈరోజు నువ్వు కలిగి ఉన్న సమస్యను నువ్వు దాచిపెట్టుకోమాకు, అది నిన్ను ఖాళీ చేసి పడేస్తుంది. నిన్ను చిత్రవదకులో గురి చేస్తుంది, మనశ్శాంతి లేకుండా చేస్తుంది, నిద్ర లేకుండా చేస్తుంది, విశ్రాంతి లేకుండా చేస్తుంది, ఆరోగ్యం లేకుండా చేస్తుంది, మానసికంగా కృంగదీస్తుంది. మరి ఏం చేయాలి? మనం కలిగి ఉన్న సమస్యను ఏం చేశాడు ఆ పుట్టిగుడ్డివాడు? తన సమస్యను తీర్చగలిగిన యేసు తన ముందు ఉన్నాడని గ్రహించిన వెంటనే ఆ సమస్యను తీసుకుని వెంటనే ఏం చేశాడండి? యేసయ్య మీదకు వేసేసాడండి. దాన్ని పేతురు భక్తుడు అన్నాడు. ఏమని తెలుసా? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడే. ఈ గుడ్డివాడు ఏం చేశాడు? తాను కలిగిన చింతను యేసయ్య మీద వేశాడు. ఏం పొందుకున్నాడు? దృష్టిని పొందుకున్నాడు. 12 సంవత్సరాలుగా బలహీనత కలిగిన స్త్రీ తన సమస్యను యేసయ్య వస్త్రపు చెంగు ముట్టుకోవడం ద్వారా ఆయనకు అప్పగించేసింది, స్వస్థతను పొందుకుంది. 38 సంవత్సరాలుగా పడి ఉన్నవాడు తన సమస్యను యేసయ్యకు అప్పగించాడు, లేచి నిలబడ్డాడు. 18 సంవత్సరాలుగా వంగిపోయిన ఆ స్త్రీ యేసు మాట విని వచ్చి యేసయ్య అద్భుతాన్ని కళ్ళారా చూసేసింది. ఏ మనిషి అయినా ఈ లోకంలో తన సమస్యను తాను తీర్చుకోలేనప్పుడు తీర్చగలిగిన దేవుడిని కనుగొని ఆ సమస్యను ఆయనకు అప్పగించినట్లయితే ఆ సమస్యను తీర్చగలిగిన దేవుడు తీర్చడానికి సంతోషంగా ఇష్టపడుతున్నాడు. వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడే. ఇంగ్లీష్లో ఏమని తెలుసా? క్యాస్ట్ ఆల్ యువర్ బర్డెన్ ఆన్ హిమ్. మీ భారం అంతా ఆయన మీద వేసేయండి. ఇంకొక ట్రాన్స్లేషన్లో ఏమని తెలుసా? త్రో ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ అట్ హిమ్. ఓరి ఓరి, అప్పుడు ఏం చేస్తాడు? పక్క తప్పుని, ఎరా ఒళ్ళు ఎలా ఉంది నీకు అంటాడా? అంత ఫ్రెండ్లీగా ఉండేవాడండి నేను ప్రకటించే ప్రేమగల దేవుడు. నీకున్న భారాన్ని, నీకున్న వేదనను మోయలేక ఇంక నా వల్లగా తీసుకో అని చెప్పి ఇలా అంటే ఆయన ప్రేమతో చేదాచి తీసుకుంటాడు తప్ప అతంత్రంగా వదిలిపెట్టేసి ఎలా ఉంది ఒళ్ళు నీకు, మరి అది తెల్దా నీకు, ఏమనుకుంటున్నావు నువ్వు అనేవాడా? కాదండి. బైబిల్ సేస్ ఆయన మీ గురించి చింతిస్తున్నాడు. మీ భారము యావత్తు, కొంచెం కూడా మీరు ఉంచుకోమాకండి, యావత్తు మీరు ఆయన మీద వేసేయండి. నీ భారాన్ని మోయడానికి దేవుడే దిగొచ్చి భుజం ఇస్తూ ఉంటే మనకేం మాయరోగం చెప్పండి? వద్దులే ప్రభు, ఎన్ని భారాలు మాత్రం నువ్వు మాత్రం మోస్తావులే అని చెప్పి నా భారం నేనే మోచుకుంటావులే. మోతుకైతే నీ భారం నువ్వే మోతుకోమరైతే. దేవుడే దిగొచ్చి ఎక్కడికి? పాపిష్టి మనిషి దగ్గరికి దిగొచ్చి, అయ్యా మోయలేకపోతున్నావయ్యా, 20 yearsగా మోస్తున్నావు, 30 yearsగా మోస్తున్నావు, అమ్మా మోయలేకపోతున్నావమ్మా, నీ వల్ల కాదమ్మా, నా మాట వినమ్మా, నేను మోస్తానమ్మా, ఇదిగో చూడు కావాలంటే పక్కనే భుజం పెడతాను, వెయ్యమ్మా. వద్దులే ప్రభు, నువ్వేం మోస్తావులే, నేనేం మోసుకుంటా. ఎందుకు మోస్తావు చెప్పు ప్రియ తల్లి, ఎందుకు మోస్తావు చెప్పు ప్రియ తండ్రి? నీ భారం మోయడానికి నేను ప్రకటించే దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ సమస్య నువ్వు తీర్చుకోలేవు, తీర్చగలిగిన దేవుడు పక్కనే ఉండి భుజం ఇస్తున్నాడు. ఇక్కడ వేసుకో, నేను చూసుకుంటా అంటున్నాడు. ఎందుకు నీ భారాన్ని దానికి అప్పగించి ఏముందాం దీన్ని వర్రీ ఫ్రీ జీవితాన్ని జీవించకూడదు? ఏ ఫ్రీ అట? వర్రీ ఫ్రీ. అసలు వరి కావద్దు, అస్సలు చింతించొద్దు.
దేవుని బిడ్డలు చింతించడం దేవుని చిత్తం కానే కాదు. చింతించేవారు దేవుని బిడ్డలు కూడా కాదు. కల్వరి టెంపుల్లో ఉన్న ఏ తల్లి, ఏ తండ్రి, ఏ చెల్లి, ఏ తమ్ముడు చింతించడానికి వీలు లేదు. ఎందుకని? ఉంటే ఆ సమస్య నువ్వు తీర్చుకోగలగాలి, తీర్చేసుకో. ఆ సమస్య నువ్వు తీర్చలేదైతే ప్రభు యేసయ్య భుజం మీద వేసేసేయి. అంతేగాని ఈ రోజు నుంచి నువ్వు చింతించడానికైనా, ఈ రోజు నుంచి నువ్వు దిగులు పడ్డానికైనా, ఈ రోజు నుంచి నువ్వు బాధపడ్డానికైనా వీలు లేనే లేదు. నాకున్న ప్రతి సమస్యను నేను డివైడ్ చేసుకుంటాను. నా చేతుల్లో ఉంటే నిర్భయంగా దాన్ని తీర్చుకుంటా. నా చేతుల్లో లేకపోతే నా యేసయ్యకి అప్పగించేస్తా. అది 30 years ప్రాబ్లం కానీ, 40 years ప్రాబ్లం కానీ, 50 years ప్రాబ్లం కానీ, లాంగ్ టర్మ్ ప్రాబ్లం కానీ, షార్ట్ టర్మ్ ప్రాబ్లం కానీ, ఏ ప్రాబ్లం అయినా సరే తీర్చగలిగిన దేవుడు నాకున్నాడు. నేను ఆ అభయం కలిగి జీవిస్తా, ఆ నమ్మకం కలిగి జీవిస్తా, ప్రశాంతంగా జీవిస్తా, ప్రభు సాక్షిగా జీవిస్తా అన్నవారు ఈరోజు ఉన్నట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? లెట్ us pray. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, సహాయం చేస్తాను అని చెప్పిన మనుషులకు మేము ఫోన్ చేస్తే ఆ ఫోన్ బిజీగా ఉంటుందే. ఒకవేళ మా నెంబర్ చూసి వాళ్ళు ఎత్తరే, ఆ తర్వాత కట్ చేస్తారే, ఆ తర్వాత స్విచ్ ఆఫ్ చేసేస్తారే. నువ్వు రాజులకు రాజు అయి ఉండి, ప్రభువులకు ప్రభు అయి ఉండి, ప్రపంచంలో ఉన్న కోట్ల మంది ప్రజలు నీకు ఫోన్ చేసినప్పుడు అంత బిజీగా ఉండి కూడా నాలాంటి పాపి ఏ రోజైనా నీతో మాట్లాడుకోవాలని నాయనా నీకు డయల్ చేస్తే ఏ రోజు నీ ఫోన్ బిజీగా ఉండనివ్వలేదే. ఏ రోజు నీకు ఇచ్చే ఆ లైన్ ప్రభు బిజీగా లేదే. ఎంత మంచి దేవుడు అయ్యా. జన సమూహంలో నువ్వు వెళ్తున్నప్పుడు ఆ దిక్కులేని గుడ్డివాడు యేసు అని పిలిస్తే ఆ పిలుపు నీ చెవుల్లో పడిందే. నాయనా నీ బిడ్డలు అయ్యా నీ నామములో ప్రార్థిస్తే ఏ బలహీనుడు ప్రార్థించినా, ఏ బలహీనురాలు ప్రార్థించినా అది నీ చెవును జొచ్చుతుందే. అంతగా మమ్మల్ని ప్రేమిస్తున్నావే. ఏ రోజు నేను బిజీగా ఉన్నాను తర్వాత రండి అని చెప్పలేదే. ఇంత ప్రేమ కలిగి దేవుడి కలిగిన మేము ఎంత ధన్యులమో. ఏ సమస్య వచ్చినా నీకే అప్పగించుకుంటాం, ప్రశాంతంగా జీవిస్తాం. ఈ లోకయాత్ర ముగిసేంత వరకు అట్టి నిరీక్షణ కలిగి ముందుకు సాగుతాం. అట్టి కృప మాకు దయచేయమని యేసయ్య పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.